సెన్సార్ బోర్డు మెంబర్గా చేసినప్పుడు అండి తమిళ్ డబ్బింగ్ సినిమాలు వచ్చాయి. మన సినిమాలకి తమిళ సినిమాలకి ఎంత వేరియేషన్ ఉండేదంటే అండి, తమిళ సినిమాల్లో ఎక్కడ కూడా ఇప్పుడు మనకి ఎలా ఉంటుందంటే, ఒక పల్లెటూరు నేపథ్యంలో సినిమా తీయాలి అని అనుకున్నా కూడా డాబాలే చూపిస్తారు. కానీ పల్లెటూరులో సినిమా తీయాలి అని అంటే అక్కడ పాకాలే చూపిస్తారు. అంత నేటివిటీని కోల్పోకుండా, లాంగ్వేజ్ని కోల్పోకుండా, వేషధారణ కోల్పోకుండా, ఎక్కువ మేకప్లు వేసుకోకుండా, సింపుల్గా నార్త్ హీరోయిన్ల మీద ఎక్కువ ఆధారపడకుండా, ఇప్పుడు వాళ్ళకు కూడా వచ్చింది. బట్ స్టిల్ వాళ్ళ లోకల్ హీరోయిన్స్ ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చిన తర్వాతే తెల్ల రంగుతో వచ్చే నార్త్ హీరోయిన్లు తీసుకోవాలనేది వాళ్ళు చాలా స్పెసిఫిక్గా ఉంటారండి. నేను చూశాను స్వయంగా. కానీ మన తెలుగు వాళ్ళు మాత్రం తెలుగు హీరోయిన్లందరినీ ప్రక్కన పెట్టేసి, తెలుగు హీరోలను కూడా ప్రక్కన పెట్టేసి, తెలుగు విలన్లను పక్కన పెట్టేసేసి మొత్తం అంతా కూడా నార్త్ నుంచి దించుకుంటే మన ఆర్టిస్టులు ఏమైపోవాలండి? మన కళలు ఏమైపోవాలి? మన భాష ఏమైపోవాలి? మన సాంప్రదాయాలు ఏమైపోవాలి? సినిమా ఈజ్ వెరీ బిగ్ మీడియా కదా. ఈ మీడియా ద్వారా జనాలకి ఎంతో ప్రభావితమైనటువంటి స్ట్రాంగ్ మీడియా కదండి సినిమా. వాటి ద్వారా ఎంతో చైతన్యవంతం తీసుకురావాల్సి వచ్చినప్పుడు వీటిని కూడా కొల్లగొడితే ఎలా అండి? అందుకని ఉత్తర భారతదేశం యొక్క ఉక్కుపాదం సినిమా ఫీల్డ్ మీద కూడా పడిందంటే కొన్ని వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని మనం కోల్పోతున్నాము, మన కళాకారుని కోల్పోతున్నాము అనేది కూడా మనం గ్రహించాలని నేను అంటున్నాను. మేడం, గతంలో మీరు సెన్సార్ బోర్డు మెంబర్గా చేశారు. సినిమా ఇండస్ట్రీతో కూడా మీకు చాలా సంబంధాలు ఉన్నాయి. అవునండి, అవినాభావ సంబంధాలు ఉన్నాయి. అవునండి. రాష్ట్ర విభజన అయిన తర్వాత ఇప్పటికీ సినీ ఇండస్ట్రీ అంతా తెలంగాణకే పరిమితమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన కూడా దాదాపు 15 సంవత్సరాలు అవుతుంది. టీడీపీ పార్టీకి చాలా దగ్గరగా ఉంటారు సినిమాకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు, ముఖ్య వ్యక్తులు కూడా. అవునండి. ఎందుకు ఆంధ్రప్రదేశ్కి సినిమా ఇండస్ట్రీ రావట్లేదు? ఎందుకు ఆంధ్రప్రదేశ్లో సినిమా షూటింగ్లు జరగట్లేదు? సినిమా ఫంక్షన్లు జరగట్లేదు? దీనిపై ఎందుకు కూటమి ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? సినిమా ఇండస్ట్రీలో చూసుకుంటే టాప్ 10లో టాప్ 1లో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. మిగతా ఇండస్ట్రీ అంతా కూడా చంద్రబాబు గారు అంటే చాలా దగ్గరగా ఉంటారు ఎవ్రీ మినిట్. అవును. ఎందుకు ఆ పరిచయాలని ఇదిని ఆంధ్రప్రదేశ్ మీకు తీసుకురాలేకపోతున్నారు? ఇప్పుడు ఒక చేదు అనుభవం ఉందండి. మన హీరోలు రావటానికి కూడా భయపడే చేదు అనుభవం జగన్ గారు చూపించారు. ఇప్పుడు చిరంజీవి గారు, నాగార్జున గారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది కదా, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. కానీ సంవత్సరం కూడా కాలేదు కదండి. ఇప్పుడు తమిళనాడు నుంచి సినిమా రంగాన్ని తెలుగునాడుకు తీసుకురావడానికి ఎన్టీ రామారావు గారు చేసిన కృషి అదొక ప్రత్యేకమైన ప్రక్రియ అండి, ఒక ప్రత్యేకమైన ఆపరేషన్. అది ఆ ఆపరేషన్ ఇక్కడ కూడా జరగడానికి కొంత టైం పడుతుంది. కానీ ఈ సందర్భంగా మీ ఛానల్ ద్వారా నేను చెప్పుకునేది ఏంటంటే, ఇక్కడ కూడా సెన్సార్ బోర్డు కావాలి, ఇక్కడ మా అసోసియేషన్ కావాలి, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, ఇక్కడ కూడా ఫిలిం ఛాంబర్ కావాలి, ఇక్కడ కూడా అన్ని రకాల సినిమా అనుబంధ సంస్థలన్నీ ఇక్కడ కూడా రావాలి, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ రావాలి, డైరెక్టర్స్, వీళ్ళందరికి సంబంధించిన అసోసియేషన్స్, 26 క్రాఫ్ట్స్ కార్మికులు, వాళ్ళు బ్రతకడానికి కావాల్సినటువంటి వసతులు సౌకర్యాలు కావాలి, స్టూడియోలు నిర్మించాలి, షూటింగ్లు ఎక్కువ ఇక్కడ జరిగితే గవర్నమెంట్కి కూడా ఆదా వస్తుంది. కాబట్టి దీని మీద ప్రత్యేకంగా దీన్ని చక్కగా ఒక తెర మీదకి తీసుకురావాలంటే ఇమీడియట్ సోర్స్ మనకు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి తెలుసు సినిమా ఫీల్డ్ నుంచి వచ్చే ఆదాయం కానీ, సినిమా ఫీల్డ్ నుంచి వచ్చే గ్లామర్ కానీ ఒక రాష్ట్రాన్ని ఎంత ప్రభావితం చేస్తుందో అది పవన్ కళ్యాణ్ గారికి చాలా బాగా తెలుసు. సో త్వరలోనే పవన్ కళ్యాణ్ గారు దాని మీద కూడా చంద్రబాబు నాయుడు గారితో కూర్చుంటారని నేనైతే ఆశిస్తున్నాను. అది జరగాలి కూడాను. తెలుగు హీరోయిన్లు ఈరోజు తెర మీద లేరు అని చెప్పడానికి నేను చాలా చాలా బాధపడతా ఉన్నాను. ఇతర రాష్ట్రాలకు సంబంధించిన హీరోయిన్లే దిగుమతి చేసుకుంటున్నారు. అవునండి. వాళ్ళు అసలు అబ్సెనిటీ అంటే అశ్లీలత విషయానికి వచ్చేటప్పటికి మేము అసలు దేనికైనా రెడీ అని వస్తున్నారు. కాబట్టి అది ఎక్కువ ఇమీడియట్గా ఇన్స్టాంట్గా వచ్చే మీకు తెలియదే ఉందా అబ్బో అని కొత్తగా చూపిస్తున్నారు, చూసేయాలని చెప్పి జనం పరిగెత్తుకొని పోవటం అనేది తాత్కాలికమేనండి. కానీ నిజంగా ఆర్ట్ చూడాలి అని అనుకున్నప్పుడు మీకు రంగస్థలం లాంటి సినిమాలు కూడా ఉన్నాయి. నేను చెప్తా ఉన్నాను. తర్వాత ఉప్పెన లాంటి సినిమా, ఈ మధ్యకాలంలో సుహాసన్ ఒక హీరో వచ్చాడు, అంబాజీపేట బ్యాండ్ మేళం, ఇంకా కలర్ ఫోటో, విజయవాడ అబ్బాయి. నేను ఆ అబ్బాయిని ఎందుకు ఎత్తానంటే చక్క గుంటూరు కృష్ణా జిల్లాలు కళాత్మకమైనటువంటి కళాకారులకి ఇది గడ్డలాగా ఉన్న ప్రాంతం. ఇప్పుడు జమునా గారు, సావిత్రి గారు, గుమ్మడి గారు, శ్రీరంగారావు గారు, వీళ్ళందరూ ఇక్కడ వాళ్ళే కదండి, గొప్ప గొప్ప నటులంతా. కాబట్టి రియల్ ఆర్ట్ని ఎక్కడ చూడాలి అని అనుకుంటే మళ్ళీ మనం పాత సినిమాలు పెట్టుకుంటున్నాం. ఈటీవీ, ఈనాడు సినిమాలు పెట్టుకొని పాత సినిమాల్లో వాళ్ళ పెర్ఫార్మెన్స్. ఇప్పుడు మహానటి సినిమాలు మనం అదే నిజంగా జరిగే ఉండుండొచ్చు. ఎడం కంట్లో నుంచి 2 చుక్కలే రావాలి సావిత్రి గారు అంటే
ఏ కంట్లో నుంచి రావాలంటే ఎడం కంట్లో నుంచి రావాలంటే ఎడం కంట్లో నుంచి 2 చుక్కలు రాల్చి ఆమె సన్నివేశాన్ని ఫినిష్ చేసుకున్నారు. కట్ చెప్పి అందరూ ఆశ్చర్యచకితులను చేశారు సావిత్రి గారు. కెన్ యూ ఇమాజిన్? మళ్ళీ అట్లాంటి యాక్ట్రెస్ని మనం చూడగలమని మీరు ఊహించగలరా? లేదు. హిందీ యాక్టర్లు ఎవరన్నా ఊహించగలరా? హిందీ యాక్ట్రెస్లు గొప్ప గొప్ప నటులు మనలో ఉన్నారు, కానీ మనకు కూడా ఉన్నారు కదా, తెలుగులో కూడా ఉన్నారు, తెలుగులో ఉన్నారు కదా. వాళ్ళని పైకి తీసుకురావడానికి మనం చెయ్యందించకపోగా నిరుత్సాహపరిచి మీరు హాఫ్ న్యూడ్గా కనిపిస్తే తప్పితే మేము సినిమాలు చూడమంటే తెలుగు వాళ్ళు రారు, దక్షిణ భారతదేశం పిల్లలు రారు. మేము నిండుగా చీర కట్టుకొని ఉంటాము, ఆ చీరలే స్టైల్గా కట్టి కనపడతాము. అది మాకు వద్దో, అసలు గుడ్డలే వద్దంటే ఎలా అండి? న్యూడ్గా కనపడితే ఈరోజు అవకాశాలు కదా మేడం. ఇలియానాని చూసిన కళ్ళతో మన మన అమ్మాయిలను చూడటానికి ఇష్టపట్టాలా. కానీ ఎప్పటికైనా సరే సార్, పండుగ వచ్చిందంటే ఖచ్చితంగా ఎంత హై ప్రొఫైల్ పీపుల్ అయినా, ఎంత వెస్ట్రన్ కల్చర్లో బ్రతికొచ్చిన వాళ్ళైనా సరే, మన సంక్రాంతి పండుగ వచ్చిందంటే చక్కగా నిండుగా బట్టలు వేసుకుంటారు, నగలు పెట్టుకుంటారు, పూలు పెట్టుకుంటారు, ఇంటి ముందు ముగ్గులు వేసుకుంటారు. అవేంటంటే మన మూలాలు అవి. వాటిని డిస్టర్బ్ కానంత వరకు ఇబ్బందే లేదండి. వాటిని కూడా రియలైజ్ కావాలని నేను కోరుకుంటున్నాను. కాబట్టి సినిమా మీడియా డెఫినెట్గా సినిమా అనుబంధ సంస్థలు ఆంధ్రప్రదేశ్కి రావాలి, మన ఆదాయాన్ని పెంచాలి, మన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలి, మన ఆర్టిస్టులను పెంచాలనేది నా